హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కనప్పటికి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవరటి వీడియో వచ్చేసి నేనైతే మా అన్న కొడుకు పుట్టింది అన్నట్టు, అందుకని చెప్పేసి చూసేసి వద్దామని చెప్పేసి వెళ్తున్నాము. అండ్ అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు అన్నట్టు అయితే ఇవాళ ఉంటుంది. అండ్ మేమైతే జగత్యాలకి వెళ్తున్నాం. చలో అక్కడికి వెళ్ళాక ఏముండదు, బట్ వెళ్ళి రావాలి. ఓకే, టైం ఉన్నప్పుడే కలిసేసి వచ్చేద్దామని చెప్పేసి వెళ్తున్నాం అన్నట్టు. పదమమ్మని చలో. జుట్టు చూడు గాలికి ఎట్లా అవుతుందా, వంకర టింకర పెరిగే వరకు రందే ఉన్నది. దీంతో ఎటు సెట్ చేసుకోలేము. హెయిర్ బ్యాండ్ పెట్టుకొని హెడేక్ వస్తుంది మధ్యలో అని చెప్పేసి కొంచెం అలాగే వదిలిపెట్టేస్తున్నా. అప్పుడప్పుడు ఎటన్నా బయటికి వెళ్ళినప్పుడు, ఇంట్లో ఎప్పుడెప్పుడు తక్కువ. మా వారు హై చెప్పు నానే, క్యూట్గా ఉంటారు కాబట్టి నాని అని పిలుస్తాను. మేమైతే కరీంనగర్ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఆ చెల్లి పొద్దున్నే టిఫిన్ తినేసి స్టార్ట్ అయిపోయాము. అటు నుంచి అమ్మ వాళ్ళు కూడా వస్తున్నామంటే మేమైతే కరీంనగర్ నుంచి స్టార్ట్ అయిపోయి అమ్మ వాళ్ళు ఎలాగో వస్తున్నారు కదా, మేము కూడా వెళ్ళేసి చూసేసి వద్దామని చెప్పేసి అనుకున్నాం. మళ్ళీ తర్వాత అయితే ఇక కొంచెం టైం దొరకదు కదా, బిజీ అంటే మా వారికి డ్యూటీ ఉంటుంది కదా అని చెప్పేసి, సండే ఎలాగో కలిసి వచ్చింది కదా అని చెప్పేసి అమ్మ వాళ్ళు అటు నుంచి వస్తున్నారు కదా అని మేము కూడా స్టార్ట్ అయిపోయాం. అన్న అంటే మా పెద్దమ్మ అండి, అమ్మ వాళ్ళ అక్క కొడుకు అన్నట్టు. తర్వాత ఇప్పుడు బాబు అన్నట్టు, ఫస్ట్ పాప తర్వాత బాబు అన్నట్టు. అందుకని చెప్పేసి చూసేసి వద్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాం కరీంనగర్ నుంచి. ఇది వచ్చేసి గంగాధర అండి. ఇక్కడ గంగాధరలో వచ్చేసి మా మరిది లాబ్ కూడా ఉంటుంది అన్నట్టు, అది కూడా చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను. బట్ మేమైతే వచ్చేటప్పుడు చూపిద్దాంలే, ఒకసారి వెళ్ళి వచ్చేద్దాం అని చెప్పేసి అనుకున్నాము. ఈ కార్నర్ ఇక్కడ మూలకే ఉంటుందండి, అంటే గంగాధర సర్కిల్ అక్కడ ఉంటుంది కదా, ఆ సర్కిల్లోనే ఉంటుంది. కాకపోతే మాకు వచ్చేసరికి కొంచెం చీకటి అయింది, అందుకని చెప్పేసి వెళ్ళకుండా వచ్చేసినాం అన్నట్టు. ఒకటి చాలు, ఒకటి చాలు పప్ప, కొంచెం మంచిగా కావచ్చు అంతే. ఇక్కడైతే మక్క తీసుకున్నాం ఒకటి. పిల్లలు ఏమో అమ్ముతున్నారు, ఏంటిది అడుగుదాం. మంచిగా కలిసిరా, యాభైకి ఇవ్వాలట. సండే ఇవాళ స్కూల్ లేదా, నా పని చేస్తున్నావా? అంతేనా? ఎంతకి ఇస్తావు చెప్పు నీ కష్టానికి. నువ్వు చెప్పినావు, మేము చెప్పాలా? 40కి ఇస్తావా? ఇచ్చే పాపం, చిన్నపిల్లడు కష్టపడి తీసుకొచ్చి. ఎంత తీసుకున్నారు నేను? 40కి తీసుకున్నారంట. 200 గ్రామ్స్ ఏం అంటే అవి సీజన్లో మనకు దొరికేటి ఏం కాదు నాని, తీసుకొని తినచ్చు. చలో కొంచెం బాబీ పక్క కంకులు అన్నీ బాగున్నాయి, టేస్ట్ అయితే సూపర్ ఉంది. జర్నీలో ఇలాంటి చిన్న చిన్నవి తింటూ బోర్ కొట్టదు. అదేందో ఇంట్లో తినేసి వచ్చినా కూడా బయటికి వెళ్తున్నామంటే చాలు ఆకలి వచ్చేస్తుంది. ఆకలి అవుతా ఉంటుంది అన్నట్టు. అది తిందాం ఇది తిందాం, మళ్ళీ రోడ్డు పంట చూసినాం అనుకోండి అస్సలు ఆగడలేదు. ఇక ఇక్కడ వచ్చేసి గంగాధర దాటినాక మక్క కంకులు అయితే తీసుకున్నాము. అక్కడ నేచర్ చాలా బాగుందని చెప్పేసి కొద్దిసేపు ఆగి అట్లా మక్క కంకులు తింటూ అవి అట్ని చూస్తూ ఉన్నాం అన్నట్టు. అండ్ ఎందుకో ఏమో తెలియదండి, పచ్చదనం చూస్తే అలా ఆగిపోవాలనిపిస్తుంది, అంటే భలే అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. ప్రశాంతంగా చూస్తుంటేనే మంచిగా హాయిగా అనిపిస్తుంది. అండ్ మీరు కూడా ప్రకృతిని చూస్తే అలా ఎంజాయ్ చేస్తారా? చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నిన్న వచ్చేసి ఫ్రెండ్షిప్ డే ఉండే అండ్ సండే ఉండే కదండి. చాలా ఫ్యామిలీస్ అయితే ఇలా పార్కులలో చెట్ల కింద మంచిగా కూర్చొని తింటూ ఉన్నారు. అప్పుడప్పుడు అట్లా ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయాలి. అలా చేస్తేనే కదా మనకు కూడా మనం కొంచెం టైం ఇచ్చుకున్నట్టు అవుతుంది. ఈ జగత్యాలకి అయితే ఇప్పుడే రీచ్ అయ్యామన్నట్టు. ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళు నేను కూడా పిక్ చేసుకున్నాం. అమ్మ వాళ్ళు మేము వెళ్ళే టైంకి అమ్మ వాళ్ళు కూడా అక్కడికి వచ్చేసారు. ఈ అమ్మ వాళ్ళు కూడా ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర బస్ స్టాండ్ దగ్గరే ఉన్నామంటే వాళ్ళని కూడా పిక్ చేసి ఇక్కడ వచ్చేసి మా అన్న అయితే మాకు కొంచెం ముందు వరకు వచ్చిండు అన్నట్టు. ఎందుకంటే హాస్పిటల్ అడ్రస్ కరెక్ట్
తెలియడం లేదు మాకు, అందుకని చెప్పేసి ముందు వరకు వచ్చిర్రు. ఆ తర్వాత మేమైతే హాస్పిటల్కి వెళ్ళి ఆ వదినతో మాట్లాడేసాం. యాక్చువల్లీ బాబుని అయితే హాస్పిటల్లో జాయిన్ చేసిరండి, కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉండింది బాబుకు, అందుకని చెప్పేసి హాస్పిటల్లో జాయిన్ చేసిర్రు. అందుకని చెప్పేసి వేరే వాళ్ళకైతే ఎవరికి చూపించట్లేదట, కొంచెం ఇన్ఫెక్షన్ అవుతుంది కదా చిన్నపిల్లలు అని చెప్పేసి ఏమి చూపించట్లేదు. అందుకని చెప్పేసి వాళ్ళతోనే మాట్లాడేసి ఇక్కడ వచ్చేసి గ్రీన్ షారీ ఉంది చూడండి, తనే వచ్చేసి మా పెద్దమ్మ అన్నట్టు, అమ్మ వాళ్ళ అక్క తను. ఆ తర్వాతనే అమ్మ తర్వాత అంటే ఇంకో పిన్ని అంటే ఇంకా అమ్మ తర్వాత ముగ్గురు అన్నట్టు, మొత్తం 5 అక్క చెల్లెలు వీళ్ళు మొత్తం, అండ్ ఒక్కరే మామయ్య అన్నట్టు. ఇక్కడ వచ్చేసి అన్నతో పెద్దమ్మతో మాట్లాడేసి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ అమ్మ కూడా జగతలిలోనే ఎవ్రీ మంత్ చూపించుకుంటుందండి, అందుకని చెప్పేసి అమ్మను కూడా హాస్పిటల్ ఎలాగో వచ్చినాం కదా అమ్మను కూడా చూపిద్దామని చెప్పేసి ఇక్కడైతే మా బాబాయ్, నాన్న, పెదనాన్న, నేను, మా వారు, మేము 4 కూర్చొని అమ్మ డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నట్టు. సండే కదా అందుకని చెప్పేసి కోసం హాస్పిటల్లో వచ్చినాం అన్నట్టు, డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాం. డాక్టర్ వచ్చే వరకు ఇలా వెయిట్ చేస్తున్నాం. మా బాబాయ్, మా పెదనాన్న, నాన్న, అమ్మ, మా వారు. హలో कुणी आहे अडी तारती एवढी डॉक्टर के కరీంనగర్లో అన్ని చోట్ల చూపించాము, బట్ అమ్మకైతే ఎక్కడ తగ్గలేదు. అంటే బ్యాక్ పెయిన్ ఉండింది అండ్ మొక్కల నొప్పులు కూడా ఉన్నాయన్నట్టు. జగతలిలో వెళ్ళినప్పటి నుంచి చాలా తక్కువ ఉంది అమ్మకు, అందుకని చెప్పేసి తనకు అంటే సండే రోజు కదా హాస్పిటల్ బంద్ ఉన్నా ఫోన్ చేసి మరీ డాక్టర్ని అయితే పిలిపించామన్నట్టు. ఆ తర్వాత అక్కడ చూపించుకొని ఆ తర్వాత అయితే మేము పిన్ని వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. అక్కడ నుంచి ఈ పిన్ని కూడా అంటే మా పిన్ని వాళ్ళు, చిన్న పిన్ని వాళ్ళు అక్కడనే ఉంటారు అన్నట్టు. తను మా బాబాయ్ అంటే అమ్మ. ఇప్పుడైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, ఇక్కడనే ఉంటారన్నట్టు. చిన్న పిన్ని అమ్మ వాళ్ళ చెల్లె, మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఫుడ్ ప్రిపేర్ అయిపోయిందట, తినేసి మంచిగా వెళ్ళిపోతుంది. ఆకలి కూడా అవుతుంది, 4 అవుతుంది టైము, అందుకని చెప్పేసి మా బాబాయ్ వచ్చేసి ఇంటికి రారి పెట్ట అని చెప్పేసి వెళ్ళిపోయారు, అందుకని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సండే కదా అందుకని చెప్పేసి మా పిన్ని వాళ్ళ ఇల్లు అన్నట్టు ఇది. మంచిగా आपण तो ईमेल में काय చిక్కు కదా చిక్కు అయ్యో అల్లుని కానీ చెప్పేసి సపరేట్గా చైర్ ఇచ్చిర్రు చూడండి. సార్ జర ఇటు తిరుగుర్రి, మేము కూడా చూస్తాం మిమ్మల్ని. అల్లునికి మర్యాద గిట్లు ఉంటుంది అన్నట్టు. బాబాయ్ కతరా ఇంచెస్ బాబాయ్ 55 ఓకే. అమ్మ పిన్ని ఇద్దరు వంట చేస్తున్నారు. चिकन कोरी कसर है ఇప్పుడేం టెన్షన్ లేదు ఇక మంచిగా అదే 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 ఏం చేస్తాం పిన్ని. ఇప్పుడు ఉన్నదంతా రంది పిల్లల గురించే ఉన్నది. ఓ అమ్మో అద్ర దాడితో మాలం పోకొని ఇప్పుడు అబ్బా మాల వేరే. మా పిన్ని వాళ్ళ కిచెన్ రూమ్ ఇది, రొట్టెలు చెప్తాను అయిపోయింది దాదాపుగా. చిన్న కిచెన్ రూము,
మా నాన్న ఆల్రెడీ సిట్టింగ్లో ఉన్నారు. కానీ వాకతి జాత తప్పేనికేన్ సిట్టింగే వైషు. ఇదొకటి గెస్ట్ రూమ్ అన్నట్టు. ఇది బాబాయ్ ఆఫీస్ రూమ్గా కూడా యూజ్ చేస్తూ ఉన్నారు దీన్ని. ఎవరిదిరా అది? బావాదా? ఇది హాలు. ఇక్కడ నుంచి ఇటు వెళ్ళగానే ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. టెడ్డీ బేర్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. అక్కడ నుంచి ఆపోజిట్ సేమ్ మా ఇంటి లాగానే ఉంటుంది బాబాయ్ వాళ్ళ ఇల్లు కూడా. ఇది మాస్టర్ బెడ్రూమ్. చాలా నీట్గా ఉంది. ఇది మా పెద్దనాన్నకు మనముడు వచ్చిందనే వచ్చినాం మేమందరం. పెద్దనాన్న వీళ్ళు ఎవరో మాకు తెలియదు. మా చెల్లె వచ్చింది, చెల్లె వాళ్ళ పిల్లలు. వీళ్ళు కూడా ఇక్కడ చూడ్డానికి వచ్చి పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చారు అన్నట్టు. హాయ్ నాని. మా మరిది, మా అమ్మ కూడా. పోలీసులు అట్లనే ఉంటారు, బాడీని కొంచెం స్లిమ్గా ఉంచుకుంటారు అట్లా. పాపు టాంగే తోయా. అనుకోకుండా మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఇంతమంది ఉండవు చూడండి. పిలిస్తే ఎవరు రారు, అనుకోకుండానే ఇంతమంది వచ్చారు. పిన్ని పొద్దు నుంచి వంటలోనే బిజీ ఉంది. కిచెన్ లో ఏమైనమ్మా? ఫోన్ చేయవా నువ్వు? ఫోన్ చేయవా? మా చెల్లె వచ్చేసి సిస్లలో ఉంటుంది. కరీంనగర్ రారు. ఫోన్ చేయలే, ఏం చేయలే, అనుకోకుండా ఇక్కడే వస్తుందనే విషయం కూడా తెలియదు. వంట ఎన్నిసార్లు చూపిస్తావు? ఇంకా కాలే. మా పిన్ని నా తర్వాత పెళ్ళైంది. మా పిన్ని 12 రోజులు తేడాతో మా ఇద్దరికి పెళ్ళైంది. మొన్ననే సిల్వర్ జూబ్లీ చేసుకున్నాం. కూతురులా ఉండం దాదాపుగా. ఏం చేస్తాం, తప్పదు ఇక. మేనేజ్ చేస్తాను అన్నమాట. అట్లా అయిపోయింది జనరేషన్. ఇంకా కాలే. ఇది మా పిన్ని వాళ్ళ ఇల్లు అండి. ఎప్పుడు పిలుస్తూ ఉంటారు, బట్ మాకు వీలు కాదు. మా పిన్ని వాళ్ళు కూడా ఇద్దరు ఎంప్లాయీసే కాబట్టి వాళ్ళని ఒక్కరోజు హాలిడే రోజు కూడా ఎందుకు ఇబ్బంది పెట్టడం లే అని చెప్పేసి మేము కూడా వెళ్ళామన్నట్టు. అనుకోకుండా వెళ్ళాం, అందరం కలిసి. ఇంకో ఫ్లోర్ ఉంటుంది, బట్ రెంటర్స్ ఉంటారు. కిందేమో బాబాయ్ వాళ్ళు ఉంటారు. ఇద్దరు ఎంప్లాయీసే. పిన్నికి వచ్చేసి ఒక్కరు పాప అన్నట్టు. ఇది మొత్తం బయట బాల్కనీ అన్నట్టు. పైన రేకులు వేపించారు బాబాయ్. అంటే వాటర్ అంటే స్లాబ్ అప్పుడు పెంచే ఆలోచన లేకుండే. ఆ తర్వాత కొంచెం కాకి ఎండ జరగకుండా ఉండడానికి చిన్నగా గార్డెనింగ్ మా పిన్ని చూసారా. ఉన్న దాంట్లోనే మిర్చి చెట్లు పెట్టింది. ఇది ఏం చెట్టు పప్ప? అది దొండకాయ తీగ. ఇది మా పిన్ని వాళ్ళ ఇల్లు. ప్రస్తుతానికి వంట లోపల హోమ్ టూర్. రండి. యాక్చువల్లీ అండి అమ్మ వాళ్ళ తరపున కూడా చాలా పెద్ద ఫ్యామిలీ, 5 అక్క చెల్లెళ్ళు కదా, అందుకని చెప్పేసి చాలా పెద్ద ఫ్యామిలీ. అందరు పిలుస్తూ ఉంటారు కానీ నేనే చాలా తక్కువ వెళ్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళందరూ ఎంప్లాయీస్, ఎందుకు వెళ్ళి ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి తక్కువ వెళ్తాను. నా హెయిర్ స్టైల్ గురించి మాట్లాడుతున్నారు. ఇట్లనే ఉంచుకోనట, బాగుందండి. ఇక ఎక్కడ చూడండి, చెల్లెకి మాత్రం ఎంత పెద్ద జుట్టు. మా పిన్ని అయితే వంటలు చేయడంలో, వడ్డించడంలో అందరికంటే ఫాస్ట్ అండి. చాలా ఫాస్ట్ వంటలు చేస్తుంది. ఎంతమంది అన్నారని తనకైతే చిటికెల పని అన్నట్టు. అసలు యాస్టక్ అనేది రాదు. అండ్ మేము అందరం వెళ్ళేసరికి తనకైతే నిజంగా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే మా బాబాయ్ పిన్ని అందరినీ. అప్పుడు అసలు ఎప్పుడు టైం ఉన్నప్పుడు అలా ఫోన్ చేసి పిలుస్తూనే ఉంటుంది. పిన్నికి అయితే టైం దొరికినప్పుడల్లా ఎప్పుడైనా హాలిడేస్ వస్తే కంపల్సరీ ఇంటికి రా, రేబెట్ట ఒకసారి 2 రోజులు ఉండి పోదురు అని చెప్పేసి ఫోన్ చేస్తూ ఉంటుంది. బట్ ఏ పిల్లలతోనో ఎవరో ఎలాగా బిజీ ఉంటుంది. ఈమె పెద్ద ఆమె, మా పెద్ద బిడ్డ, నడిపి బిడ్డ, బావాలిద్దరు అల్లుళ్ళు. ఇదే మా పైన
ఇక్కడైతే అమ్మ వాళ్ళకి కూడా బాయ్ చెప్పేసామండి. అమ్మ వాళ్ళు కూడా బయలుదేరిపోయారు. అమ్మ వాళ్ళు అక్కడికే అంటే 6 అయిపోయింది టైము ఈవినింగ్. అందుకని చెప్పేసి అమ్మ వాళ్ళని బస్ స్టాండ్లో వదిలిపెట్టేస్తే అక్కడ నుంచి వాళ్ళు స్టార్ట్ అయిపోతారని చెప్పేసి మా బాబాయ్ మరిది అండ్ మా వారు ముగ్గురు వెళ్ళి వాళ్ళను అయితే బస్ స్టాండ్ వరకు డ్రాప్ చేసేస్తామని చెప్పేసి అన్నారు. వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మా పెదనాన్న మేము కొద్దిసేపట్ల బయట నిలబడి కొద్దిసేపట్ల ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నాం అన్నట్టు. చాలా రోజుల తర్వాత మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే కలిసాం మేము. చాలా తక్కువ చూస్తున్నారు కదా ఈ మధ్యలో అయితే, చాలా తక్కువ అన్నట్టు. అమ్మ వాళ్ళ ఇంట్లో వెళ్ళడం ఎప్పుడన్నా కలవడమే తప్ప చాలా తక్కువ అయిపోయింది. ఆ తర్వాత అయితే మేము ఇంట్లోకి వచ్చేసి ఫ్రెండ్స్ వీళ్ళందరూ మా బాబాయ్ టూర్ ప్లాన్ చేస్తుండ యాక్చువల్లీ. బట్ మీరు కూడా అందరు కలిస్తే ఇలాగే టూర్ ప్లాన్ చేస్తారా లేదో తెలియదు, కానీ మా ఫ్యామిలీలో అయితే చాలా సార్లు ఇలాగే జరుగుతుంది అన్నట్టు. అందరం కలిస్తే ఏదైనా టూర్ వెళ్దామా అని చెప్పేసి ప్లాన్ చేసి, ఈ విధంగా మీ ఫ్యామిలీలో కూడా కలిస్తే టూర్ గురించి ప్లాన్ చేసేటోళ్ళు ఉన్నారా? ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. మా ఫ్యామిలీలో అయితే చాలా సార్లు ఇలాగే జరుగుతుంది. అండ్ మా పిన్ని వాళ్ళ ఇంట్లో మేము ఎలా ఎంజాయ్ చేసామో చూసారు కదా. ఇది ఇవాళటి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.